నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. రెజ్లింగ్ అంటే సుశీల్ అంటే రెజ్లింగ్ అనే విధంగా అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒక్కసారి రింగులోకి దిగాడంటే చాలు ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే. తన ఉడుం పట్టుతో ఇట్టే బురిడీ కొట్టించేవాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా దాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ఓ హత్య కేసులో చిక్కుకున్న జీవితాన్ని జైలుకే అంకితం చేశాడు. అంతేకాదు, అతడి కెరీర్ కూడా ముగిసినట్టే అనుకోవాలి. డబ్బు అహంకారంతో విర్రవిగిపోయాడు. చివరికి పాతాళానికి పడిపోయాడు. ఇప్పుడు కేసుల ఉచ్చులో ఇరుక్కుని బయటకు రాలేకపోతున్నాడు. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ను దేశ అత్యున్నత న్యాయస్థానం క్యాన్సిల్ చేసింది. జాతీయ జూనియర్ రెజ్లింగ్ మాజీ ఛాంపియన్ సాగర్ ధన్కడ్ హత్య కేసులో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే కేసుకు సంబంధించి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్కు బెయిల్ ఇస్తూ మార్చి 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. సుశీల్ కుమార్ వారం రోజుల్లో లొంగిపోవాలని సూచించింది. సాగర్ ధన్కడ్ హత్య కేసులో సుశీల్తో పాటు మరో 17 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆస్తి వివాదం నేపథ్యంలో 2021వ సంవత్సరం మేలో న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధన్కడ్, అతడి ఫ్రెండ్స్ ఇద్దరిపై సుశీల్ కుమార్ తదితరులు దాడి చేసినట్లు కేసు నమోదైంది. తీవ్ర గాయాలతో సాగర్ మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో అదే నెలలో పోలీసులు సుశీల్ను అరెస్ట్ చేశారు. సాగర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు 2022 అక్టోబర్లో ఢిల్లీ ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పోలీసులు తెలిపారు. దాదాపు 3.5 ఏళ్ల జైల్లో ఉన్న సుశీల్ గత మార్చిలో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి వాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుశీల్కు బెయిల్ ఇవ్వడాన్ని సాగర్ తండ్రి అశోక్ ధన్కడ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ను క్యాన్సిల్ చేసింది.